సర్వైకల్ స్టిచ్ చేస్తే నార్మల్ అవ్వదేమో అని చాలా మంది భయపడతా ఉంటారు. యాక్చువల్లీ అలాంటి ఒక కేసే మన తేజశ్రీది కూడా. తేజశ్రీది యాక్చువల్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ కదా అనేది. ఫస్ట్ టైం కూడా యాక్చువల్లీ సర్వైకల్ స్టిచ్ చేశారు. బట్ అప్పుడు నీకు ఏమైందనా? సర్వైకల్ స్టిచ్ వేసిన తర్వాత అంటే అప్పుడు నాకు సర్వీక్స్ చాలా చిన్నగా ఉంది, 5 mm సర్వీక్స్ లెంత్ ఉన్నది, సర్వీక్స్ 5 mm ఉన్నది. ఆ టైంలో వేశారు. నేను ఒక జర్నీ చేయొద్దని చెప్పారు, కానీ నేను బెంగళూరు నుంచి ఇంటికి జర్నీ చేసి వచ్చావు. వచ్చిన మరుసటి రోజే అబార్ట్ అయిపోయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ మళ్ళీ షార్ట్ సర్వీక్సే. సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా సర్వైకల్ స్టిచ్ ఏ మంత్ వేసాం నాన్న? 4th month లో సర్వైకల్ స్టిచ్ చేసాము. ఈసారి అయితే సక్సెస్ఫుల్ గా జస్ట్ 9th month పడిన వెంటనే డెలివరీ అయింది. స్టిచ్ తీసేసినాము, వెంటనే డెలివరీ అయిపోయింది. సో సర్వైకల్ స్టిచ్ చేస్తే మనకు సిజేరియన్ అవుద్దనేసి చాలా మంది సర్వైకల్ స్టిచ్ కి భయపడతా ఉంటారు. బట్ సర్వైకల్ స్టిచ్ అనేది మనకు ఓన్లీ ప్రీటర్మ్ డెలివరీస్ మాత్రమే ప్రివెంట్ చేస్తుంది. అంటే 4th, 5th, 6th, 7th, 8th month లో ఈ డెలివరీస్ మాత్రమే ప్రివెంట్ చేయడానికి మనం స్టిచ్ చేస్తాం, కానీ సిజేరియన్ల కోసం అయితే కాదు. సో సర్వైకల్ స్టిచ్ అనేది మనం 9th month వచ్చినాక యూజువల్లీ స్టిచ్ తీసేసినాక మళ్ళీ వీళ్ళు నార్మల్ డెలివరీ అవ్వచ్చు. లేదు బై ఛాన్స్ ఏమైనా న్యాచురల్గా పెయిన్స్ వాళ్ళకి అర్లీగా స్టార్ట్ అయిపోయినామంటే ఎమర్జెన్సీగా కూడా స్టిచ్ తీసేసి నార్మల్ చేసుకోవచ్చు. అంతేగాని సర్వైకల్ స్టిచ్ చేస్తే సిజేరియన్ అవుతుందేమో అని అపోహ వదిలేసి చక్కగా వీళ్ళు కూడా నార్మల్ డెలివరీ 9th month లో అందరిలాగే అవ్వచ్చు.